హాయ్ ఫ్రెండ్స్, వచ్చిందండి. మరో కొత్త రకం వైరస్ వచ్చింది. అదేనండి, మీరు వినే ఉంటారు నేను చెప్పేది. హెచ్ఎంపివి వైరస్ గురించి. కరోనాకి కారణమైన చైనా నుండే ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా పుట్టిందండి. అయితే ఇప్పటికే చైనాలో చాలామందికి చాలా ప్రాంతాలలో ఈ హెచ్ఎంపివి వైరస్ వస్తుంది. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ చైనా మాత్రం ఈ హెచ్ఎంపివి వైరస్ వల్ల ఎట్లాంటి ఆందోళన పడవద్దని, దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని అంటుంది. అయితే వీళ్ళు అనేది ఏంటంటే, ఈ చలికాలంలో వచ్చే మామూలు జబ్బులు ఉంటాయి కదా, అదే దానికి కారణమని అంటున్నారు. అంతేకాని అది అంత ప్రమాదకరమైనది కాదని చెప్తున్నారు. అయితే కరోనా టైంలో కూడా ఈ చైనా ఏం చేసిందంటే, కరోనా వైరస్ వచ్చినా కూడా రాలేదని అంటూ కరోనా వైరస్ ఉన్నదని ఈ ప్రపంచ దేశాలకి తెలియకుండా అది చాలా మందికి వచ్చేదాకా చూసిందండి. అందుకే ఈ ప్రపంచ దేశాలన్నీ ఈ హెచ్ఎంపివి వైరస్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగకూడదని అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే అలర్ట్ అయిందండి. తమ దేశాల నుండి ఎటువంటి ప్రమాదం ఎదుర్కోవద్దనేసి ముందే అన్ని దేశాలు తమ దేశానికి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. కానీ అయినప్పటికీ మన ఇండియాలోకి ఈ వైరస్ ఆల్రెడీ వచ్చిందండి. మొట్టమొదటిగా బెంగళూరులో ఈ మొదట హెచ్ఎంపివి వైరస్ పాజిటివ్ కనబడింది. తర్వాత ఈ మధ్యనే తమిళనాడులో కూడా ఒక 2-3 చిన్నపిల్లలలో ఈ పాజిటివ్ అనేది వచ్చిందండి. ఇలా మనకి తెలియకుండానే ఈ హెచ్ఎంపివి వైరస్ మన ఇండియాలో వ్యాప్తి చెందుతుంది. అయితే కొంతమంది వైద్యుల అనుకుంటున్నది ఏంటంటే, ఈ కరోనా వైరస్ లానే ఈ వైరస్ కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని అనుకుంటున్నారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకి హెచ్చరిస్తున్నారు. అలాగే చాలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ హెచ్ఎంపివి వైరస్ ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటి నుండి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది మామూలుగా ఈ చలికాలంలో ప్రతి ఒక్కరిలో ఉండేది ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి మామూలుగా వస్తూనే ఉంటాయి. అలాంటిదే ఈ హెచ్ఎంపివి వైరస్తో కూడా మొదటి లక్షణాలు ఏంటంటే ఈ జలుబు, ముక్కు దిబ్బట, జ్వరం, ఫ్లూ ఇలాంటి శ్వాస సంబంధిత వంటివి రావటం ఈ హెచ్ఎంపివి వైరస్ యొక్క లక్షణాలు. అయితే మీరు భయపడవలసింది అంతగా ఏం లేదండి. మామూలుగా జలుబు, దగ్గు వచ్చినా కూడా ఇది హెచ్ఎంపివి వైరస్ అని తెగ భయపడిపోయి కంగారు పడిపోయి అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఏం తెచ్చుకోకండి. కాకపోతే మనం ఎంత ముందు జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి బయటికి ఇక్కడికి వెళ్ళినా సరే తప్పకుండా మాస్కులు పెట్టుకోండి. అలాగే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకి అయితే తప్పకుండా ఈ మాస్కులు అనేవి పెట్టండి. ఎందుకంటే చిన్నపిల్లల్లో మళ్ళీ ఈ ముసలి వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉండడం వల్ల ఎటువంటి వైరస్లైనా వాళ్ళకి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎప్పటికీ అప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం, అలాగే బయటికి వెళ్ళినప్పుడు శానిటైజర్ వాడడం లాంటివి అలవాటు చేసుకోండి. అలాగే కొంతమందికి శ్వాస సంబంధిత వ్యాధులు లాంటివి ఉంటాయి. ఈ నిమోనియా అట్లాంటివి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ జలుబు, దగ్గు, జ్వరాలు వారం కంటే ఎక్కువ రోజులు ఉన్నాయనుకోండి, తప్పకుండా డాక్టర్ చూపించుకోండి. అంతేగాని ఎవరిని సంప్రదించకుండా ఏ ట్యాబ్లెట్స్ పడితే ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకండి. ఈ ఐస్ క్రీమ్లు అలాగే కూల్ డ్రింక్స్ తాగడం కూడా మానేయండి. ఎందుకంటే వీటి వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇలాంటివి తాగటం, తినడం అనేది ఇప్పటి నుండి మానుకోండి. అలాగే ఎటైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ఎంతైనా అవసరం ఉంటే మాత్రమే వెళ్ళండి. అంతేగాని ఎంజాయ్మెంట్ కోసం అని టూర్స్ కానీ మాత్రం ఏమైనా ప్లాన్ చేసుకొని ఉంటే వెంటనే ఆ ఆలోచనను మానుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం ఎన్ని బాధలు పడ్డామో, ఎంత కష్టాలను పడ్డామో మనందరికీ తెలుసు. మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకూడదు అంటే మనం ఎంత ముందు జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకేనండి మళ్ళీ చెబుతున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.